ఖమ్మంలో వరద బాధితులు రోడ్డెక్కారు. ప్రధాన రహదారిపై ధర్నాకు దిగారు. వారం రోజుల క్రితం కాల్వలు పొంగి తమ కాలనీలను ముంచెత్తాయని, ఇప్పటివరకు కూడా కాల్వలను శుభ్రం చేయలేదు అంటున్నారు. దీంతో చిన్న వర్షానికి ఇళ్లలోకి వరదొస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరదల నుంచి తమకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేస్తూ వాళ్లంతా ధర్నా చేస్తున్నారు. మరింత సమాచారం టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ నారాయణ అందిస్తారు. ఖమ్మంలో వరద బాధితులు రోడ్డెక్కారు. మనం వైరా ప్రధాన రహదారి మీద కవిరాజు నగర్కు చెందినటువంటి ముంపు బాధితులు రోడ్డెక్కి బయట నుంచి ఆందోళన చేస్తున్నారు. తమకు ముంపు నుంచి శాశ్వత పరిష్కారం కలిగించాలని డిమాండ్. ఏంటండి మీ డిమాండ్ ఏంటి? ఎందుకు రోడ్డెక్కి? నా పేరు పద్మజారెడ్డి. స్థానికంగా ఇక్కడ 11వ డివిజన్ మాది కవిరాజ్ నగర్. గత వారం రోజుల నుంచి నీళ్లు వస్తానే ఉన్నాయి. 2 రోజులు ఖాళీ ఇచ్చింది. మొత్తం ఇల్లు కాల్వ వెడల్పు చేయాలి. ఇప్పుడు 1 వీక్ అయింది సార్ వర్షాలు పడబట్టి. వారం నుంచి ఇదే బాధపడుతున్నాం. 3 రోజులు తెరపించింది. ఈ 3 రోజులు జేసీబీని పెట్టి కాలువ క్లీన్ చేయించాలి కదా. ఆ కాలువ వల్ల మురికి నీళ్ళు చేరి జ్వరాలు. రోగాలు ఊరంతా కార్లు చేసి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇల్లు కూలిపోతాయన్న భయాల్లో ఉన్నాం మేము. ఇప్పుడు వారం రోజులు టైం ఉంది కదా. ఇప్పుడు పరిష్కారం కాదని వీడియో తీస్తే మీకు అర్థమైతే మా పరిస్థితి ఏందని. ఇళ్లలోకి నీళ్ళు వచ్చి మా నానవస్థలు, చిన్న పిల్లలతో నానవస్థలు పడుతుంది. పట్టించుకునే నాదుడే లేడు. కాలువలు మొత్తం కబ్జాలు చేసి నీళ్ళు అంటే ఇళ్లలోకి వచ్చేటట్టు విధంగా చాలా దారుణం సార్ మా పరిస్థితి. అయితే మామూలు మునిగిపోయినాయి, సామాన్ అంతా మునిగిపోయింది సార్. మొత్తం చిన్న పిల్లలతో ఆగమవుతున్నాం సార్. తింటానే తిండి కూడా లేదు వారం నుంచి. మొన్న పోయిన ఆదివారం సార్ మొత్తం మునిగిపోయినాయి. ఇప్పుడు కూడా వచ్చేటట్టు రాత్రి కూడా వెళ్ళిపోయినాం ఇంట్లో లేకుండా భయానికి. ఇది ఖమ్మంలో కవిరాజ్ నగర్కి చెందినటువంటి ముంపు బాధితులు. వారం రోజుల క్రితం పెద్ద ఎత్తున కూడా వరద వచ్చి ఇక్కడ కాలువలు మొత్తం కూడా పొంగి ఈ కాలనీలు మొత్తం కూడా మునిగిపోయాయి. మళ్ళీ నిన్న నుంచి పడుతున్నటువంటి వర్షంతో ఇక్కడంతా కూడా ముంపుకు గురై ఇళ్లు మునిగిపోయేటువంటి పరిస్థితి వచ్చింది. తమకు శాశ్వత పరిష్కారం చూపించాలని ప్రధాన రహదారి మీద బైఠాయించి ఆందోళన చేస్తున్నారు. ఖచ్చితంగా శాశ్వత పరిష్కారం చూపించే వరకు హామీ ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదిలేదు లేదని వారంతా కూడా డిమాండ్ చేశారు. కెమెరా అప్పారావుతో నారాయణ, టీవీ9, కవిరాజ్ నగర్, ఖమ్మం.